హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్తగా స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద ప్రభుత్వము దరఖాస్తులను తీసుకుంటూ ఉంది. ఈ కొత్త స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఏ విధమైనటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? లాస్ట్ డేట్ ఎప్పుడు? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? కావలసినటువంటి జెరాక్స్‌లు ఏంటి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో చెప్తాను. వీటితో పాటుగా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఎప్పటినుంచి కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్స్ ప్రారంభం అవుతాయో కూడా వీడియోలో మీకు చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్‌లో అడగండి గైస్. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీలో కొత్తగా స్పోర్ట్స్ ఫింక్షన్ కేటగిరీ కింద దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ కేటగిరీ అంటే ఏంటి? ఈ కేటగిరీ కింద ఎవరెవరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు? ఎవరు అర్హులు అవుతారు? ఎవరికి మాత్రమే ఈ స్పౌస్ ఫింక్షన్స్ వస్తాయి? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. స్పౌస్ ఫింక్షన్ కేటగిరీ అంటే ఏంటంటే, ఎవరైతే ఫ్యామిలీలో వాళ్ళ యొక్క భర్త పెన్షన్ తీసుకుంటూ, అది ఏ రకమైనటువంటి పెన్షన్ అయినా సరే, వృద్ధాప్య పెన్షన్ అయినా సరే, వికలాంగ పెన్షన్ అయినా సరే, దీర్ఘకాలిక పెన్షన్ అయినా సరే, మెడికల్ పెన్షన్ అయినా సరే, ఏదైనా సరే తీసుకుంటూ సడెన్‌గా అనుకోని కారణాల వల్ల మరణించినట్లయితే, ఆ పెన్షన్‌ను వాళ్ళ యొక్క భార్యకు రావటాన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. సో, వాళ్ళ యొక్క హస్బెండు ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో, ఆ పెన్షనే వాళ్ళ భార్యకు కూడా వస్తుంది. సో, వాళ్ళ భార్య పేరు మీదకి మార్చుకోవడాన్ని స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటారు. సో, దానికి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇది మనకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ అనే దాన్ని కొత్తగా యాడ్ చేసింది. రిమైనింగ్ కేటగిరీలతో పాటుగా. సో, ఇది మనకు గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఏపీలో ఈ స్పౌస్ పెన్షన్స్‌కు సంబంధించి అప్లికేషన్స్ చేసుకోవడం కోసం అవకాశం అయితే ప్రతి నెల కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం గ్రామ వార్డు సచివాలయంలో అవైలబుల్ అయితే ఉన్నాయి స్లాట్స్. ముఖ్యంగా నేను చెప్పాను ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనని. సో, రీసెంట్‌గా ఎవరైతే మీ హస్బెండ్ పెన్షన్స్ తీసుకుంటూ సడెన్‌గా మరణించున్నట్లయితే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పెన్షన్ మీ పేరు మీదకి మార్పు చేసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చనమాట. ఈ నెల 10వ తారీఖు వరకైతే దరఖాస్తులు తీసుకుంటూ ఉంటారు. సో, మీరు అక్కడికి వెళ్లి ఒకసారి ఈ డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయండి. దాంతో పాటుగా ఏమేం జెరాక్స్‌లు ఇవ్వాలో కూడా మీకైతే ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సో, ఫస్టు అప్లికేషన్ విధానం ఎలా ఉంటుందో చూద్దామండి ఇప్పుడు. ఓకేనా? సో, మెయిన్ ఏంటంటే ఈ స్పౌస్ పెన్షన్స్ వచ్చేసి మహిళలకు మాత్రమే వర్తిస్తాయి. అది కూడా వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయి ఉంటేనే ఆ హస్బెండ్‌కి వస్తున్నటువంటి పెన్షను వైఫ్‌కొస్తుంది. అంతేకాని రిమైనింగ్ ఎవరు కూడా అర్హులు కారనమాట. ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి మాత్రమే. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ ఫార్మ్. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. స్పౌస్ పెన్షన్ కేటగిరీ అనని. అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ స్పౌస్ పెన్షన్ కేటగిరీ. విడో పెన్షన్ అంటారనమాట. విడో పెన్షన్‌కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది 2 ఒకటి కాదనమాట. సో, ఈ విడో పెన్షన్ విడో పెన్షన్ అంటే ఏంటంటే, వాళ్ళ యొక్క భర్త చనిపోయుంటే, సో, భార్యకి సెపరేట్‌గా విడో పెన్షన్ రావటం అంటారనమాట. సో, దీనికి డిఫరెన్స్ ఉంది. సో, అంతేం లేదు. ఎక్కడో కొంచెం మాత్రమే డిఫరెన్స్ అయితే ఉందనమాట. సో, ఇక అప్లికేషన్ ఫార్మ్ చూసినట్లయితే ఫస్టు దరఖాస్తుదారుని పేరు, అలాగే భర్త పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు రాసుకోవాలి. నెక్స్టు చిరునామా, క్లస్టర్ మీదే క్లస్టరు, ఏ క్లస్టర్‌లో మీరున్నారో ఆ క్లస్టర్ రాసుకోవాలి. రైస్ కార్డ్ నంబర్ అంటే రేషన్ కార్డ్ నంబరు. మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు అంటే మీ హస్బెండ్ పేరు. మరణించిన తేదీ, ఎప్పుడు చనిపోయారు, ఏ డేట్‌న చనిపోయారు. దాని తర్వాత మరణ ధృవీకరణ పత్రం రిజిస్ట్రేషన్ నంబరు అంటే మీ హస్బెండ్ చనిపోయి ఉంటారు కదా! సో, డెత్ సర్టిఫికేట్ యొక్క నంబరు. నెక్స్ట్ పెన్షన్ రకము. మీ హస్బెండ్ ఏదైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ఆ పెన్షన్ రకం అన్నమాట. వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్య పెన్షను, అలాగే ఈ
వికలాంగుల పెన్షన్ అయితే వికలాంగుల పెన్షను, మెడికల్ పెన్షన్ అయితే మెడికల్ పెన్షను. ఏదైతే ఆ పెన్షన్ రకం అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఫైనల్‌గా వచ్చేసి మీ యొక్క హస్బెండ్ తీసుకుంటున్నటువంటి పెన్షన్ ఐడీ నంబరు, దరఖాస్తుదారుని సంతకము. ఇలాగా అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. గ్రామ వార్డ్ సచివాలయాల్లో అప్లికేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేను అధికారిని కన్సల్ట్ అవ్వాలో కూడా క్లియర్‌గా చెప్పాను. సో, ఇక్కడికి ఈ కొత్త స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క హస్బెండ్ యొక్క ఆధార్ కార్డు, మీ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేటు, దాని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్‌ది కలర్ ఫోటో, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక రిమైనింగ్ కేటగిరీస్ అంటే వికలాంగులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, అలాగే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి, విడో పెన్షన్లకు సంబంధించి, ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చాలామంది కూడా అడుగుతున్నారు. సో, ఇందులో ముఖ్యంగా మనకి ఎవరెవరికి ముందుగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, వికలాంగులకు, క్యాన్సర్ రోగులకు, డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, అది ఎప్పుడు అంటే ఈ నెలాఖరు నుంచి లేదా మనకు మ్యాక్సిమం మే నెల ఎండ్ లోపల స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చనమాట. బట్ ఏదేమైనా నేను మీకు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. కొంచెం మనకి ఏమన్నా ముందుకు పోస్ట్‌పోన్ చేసినా సరే అప్లికేషన్ ప్రాసెస్ డేట్ అనేది ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. సో, మెయిన్ మనకు ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌కి, వికలాంగులు, దివ్యాంగుల పెన్షన్‌లకి, క్యాన్సర్ రోగులు, డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ సంబంధించి ఈ అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే 2 సర్టిఫికేట్లు ఉండాలి. ఒకటి మెడికల్ సర్టిఫికేట్, 2 సదరం సర్టిఫికేట్. సో, ఈ 2 సర్టిఫికేట్స్‌ను అప్లికేషన్స్ ప్రారంభం అయ్యే లోపల రెడీ చేసుకొని పెట్టుకొని ఉండండి. దీంతో పాటుగా రిమైనింగ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉండండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. బట్ ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్పాను. బట్ చాలామంది కూడా అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. సో, నేను మీకు మాక్సిమం చెప్తున్నాను. మే నెలాఖరు లోపల అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? సో, కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకొస్తుంది. దీన్ని కూడా ఖచ్చితంగా వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొచ్చే యోచనలో అయితే ఉంది. చూద్దాం ముందు ముందు రోజుల్లో. రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.